కావ్యేషు నాటకం రమ్యం తత్రమ్య శాకుంతల. కావ్యాలలో నాటకం రమ్యమైనది, అందున కాళిదాసు శాకుంతలం అతి రమ్యమైనది అని లోకోక్తి. అతి ప్రాచీనమైన ప్రదర్శన కళలలో పురాతనమైనది నాటకం. వివిధ దేశాలలో ఒక ప్రేరణ ప్రమేయం లేకుండా విడివిడిగా ఎదిగిన కళ నాటకం. కాలాన్ని, ప్రదేశాన్ని, సంస్కృతిని బట్టి రూపం మారుతుంది అంతే తప్ప అంతర్లీనంగా దాని మూలసూత్రం మాత్రం ఒకటే. అందుకే నాటకం బహుళ జనాదరణ పొందిన రంగస్థల ప్రక్రియ. ఆటవిక ప్రపంచంలో మనిషి రాతియుగంలో ఉన్నప్పుడే తను వేటాడిన ఆ అంశాన్ని పట్టుకొని మళ్ళా వాళ్ళ సమక్షాన, వాళ్ళ ఆ గుంపు సమక్షాన నించుని మళ్ళా ఆ యాక్ట్ని ప్లే చేసేవాట. ఇవాళ నాటకానికి ఆయుపట్టు ఏది అని చెప్తే సంఘర్షణ అని చెప్తాం మనం. ఈ సాయంత్రం వేళ ఈ ఆది మానవులు వేటకెళ్ళి తిరిగి వచ్చి సాయంత్రం 4 కూడళ్ళ ప్రదేశంలో కూర్చుని వాళ్ళు ఎలాగ వేట చేసేవాళ్ళు, పులి ఒకళ్ళు, మేక ఒకళ్ళు, దాన్ని ఎలా వేటాడేవాళ్ళు అని ఆ వేషం వాళ్ళే ధరించి అభినయం చేస్తూ చూయించేవాళ్ళు. దాన్ని అక్కడ ఈ నటన అన్నది మొదలైంది. మనిషి తన దైనందిన జీవితంలో ఒక దశ నుంచి మరో దశకు ప్రయాణం చేస్తూ అనేక రకాలైనటువంటి శాస్త్రాలని కనుగొంటూ వచ్చాడు. వీటన్నిటికీ భాష అనేటువంటిది లేని కాలంలో ఈ విజ్ఞానాన్ని అంతటినీ కూడా సంపాదించడానికి ఈ ప్రాథమిక దశలో ఉన్నటువంటి ప్రిమిటివ్ మ్యాన్, అంటే మనం ఆటవిక దశ అని చెప్పుకుంటాం, ప్రాథమిక దశలో ఉన్నటువంటి మనిషికి ప్రధానంగా ఉపయోగపడినటువంటి మీడియా ఏదైనా ఉంది అంటే అది అభినయం. రాజరకంలో రాజు నియంతగా పరిపాలిస్తూ ఉంటే ప్రజలందరూ బాధపడుతూ ఉంటే ఈయనకి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆ మంత్రి ఒక ఆలోచన చేసి ఎలా చెప్తే బాగుంటుంది. మామూలుగా ధైర్యంగా ఎదురుగా వచ్చి చెప్పలేరు కదా, చెప్తే తలదీసేస్తారు. అందువలన ఒక నాటక ప్రక్రియగా తయారు చేసి సమాజంలో ఉన్న లోటుపాటుల్ని ఒక పాత్రల ద్వారా చూపించి రాజు చేసే తప్పుని ఎత్తి చూపించారు. ఆ విధంగా కూడా నాటక ప్రక్రియ మొదలైందని కొంతమంది చెప్తారు. ఆనాడు ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి మాధ్యమాలు కానీ లేవు. అటువంటి దశలో మనిషి తనని తాను విజ్ఞానపరుచుకుంటూ తాను సంపాదించినటువంటి విజ్ఞానాన్ని తనతో ఉన్నటువంటి మానవులకు పంచుకోవడానికి ఉపయోగించుకున్నటువంటి ఒకే ఒక్క ప్రధానమైన మాధ్యమం ఏమిటి అంటే అభినయం. అంటే ఒకడు కవిగా చెప్పుకోవాలి అంటే వాడు ఒక నాటకం రాసి ఉండాలి. అంటే సాహిత్యానికి అంతిమ దశ నాటకం. సాంకేతిక పరంగా నాటకం నవరస ప్రధానమైనది. మానవ ఉద్వేగాలు, సంబంధాలు, స్నేహము, శృంగారము, ఆవేశము, ఆనందము, కోపము, క్రోధము ఇవన్నీ నాటక నిర్మాణానికి ఆయుపట్టులు. రసవత్తరంగా వీటిని నాటకంలో ఇమిడ్చి ప్రేక్షకులకి ఒక ప్రత్యేకానుభూతి కలిగించినప్పుడే రసావిష్కరణ జరుగుతుంది. వాళ్ళు సంతోషంగా తిరిగి వచ్చిన తర్వాత ఈ వర్షాలు, మేఘాలు, మెరుపులు ఇవన్నీ చూసి పెద్ద పెద్ద కేకలేస్తూ గెంతులేసేవాళ్ళు ఆ ఆనందోత్సవంలో. అదే అరుపులు, ఆ పక్షుల రావాలు, వాళ్ళ పక్షుల అరుపులు, జంతువుల అరుపులు ఇమిటేట్ చేస్తూ ఉండేవాళ్ళు, అభినయం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ అరుపులే సంగీతానికి సజ్జము మొదలైంది. వాళ్ళు ఆ సంతోషంలో వేసిన చిందులే నాట్యానికి నాంది అయింది. ఈ విధంగా ఈ నటన, అభినయంతో పాటు ఈ సంగీతం, ఈ నాట్యం ఈ విధంగా ఆది మానవుల దగ్గర నుంచే మొదలైంది. భాష లేని టైంలో భారతదేశంలో మొట్టమొదట నాటకం గురించి చెప్పుకునే ముందు
ఈ నాటక ఆవిర్భావం గురించి మిగతా శాస్త్రాల్లాగానే మనకు కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అవి రకరకాలుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వేదాల్లోనే నాటకం ఉందని, కాబట్టి వేదాల్లో ఉన్నటువంటి వాద సంవాదాలు, ఈ వాద సంవాదాల్లో నుంచే ఈ వాదంలో నుంచి అంటే ఆర్గ్యుమెంట్ నాటకం పుట్టుకొచ్చిందనేది ఒక వాదం. దాన్ని వేద సంవాద సిద్ధాంతం అన్నారు. తర్వాత శారదాతనయన సిద్ధాంతం, భరతముని సిద్ధాంతం, శ్రమ సిద్ధాంతం అంటే థియరీ ఆఫ్ లేబర్ అంటారు. మనిషి శ్రమ నుంచి ఏదో ఒక ప్లెజర్ కావాలని కోరుకున్నాడు కాబట్టి ఆ రకంగా అక్కడి నుంచి అభినయాన్ని ఇన్వెంట్ చేసాడని, ఇలా రకరకాల సిద్ధాంతాల్ని మనం చెప్పడం జరిగింది. సుమారు 4వ శతాబ్దంలో ద పర్షియన్స్ అనే నాటకాన్ని గ్రీకులు వేశారని చెబుతారు. ప్రపంచంలో మొట్టమొదటి నాటకాన్ని ఎథెన్స్ నగరంలో ద థైరోసిస్ అనే థియేటర్లో ప్రదర్శించారని చరిత్ర చెబుతుంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో భరతముని రాసిన నాట్యశాస్త్రమే నాటకానికి స్ఫూర్తి అన్న మరో వాదన కూడా ఉంది. అతి ప్రాచీనమైన కళల్లో నాటకం ఒకటి. భారతీయ రంగస్థలం ఋగ్వేద కాలం నుండి ఉందని అంటారు. మొట్టమొదటి నాటకం అక్షర రూపం దాల్చింది మాత్రం సంస్కృత భాషలోనే. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్ని మిత్రం, భవభూతి రచించిన మాలవతి మాధవీయం, ఉత్తరరామ చరిత్ర ప్రాచీన నాటకాలైనా ఇప్పటికీ అవి అపురూపమైనవి. అవి నేటికి ఆదరణీయమైనవే. సుమారుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. ఎలా పుట్టిందో మనకు పెద్దగా అక్కర్లేదు. దాని ప్రయోజనం ఏమిటి, ఆ ప్రయోజనాన్ని ఏ విధంగా మన వాళ్ళు పొందారు అన్న విషయం మాట్లాడుకుంటే, ఒకప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలు ఉండే కొన్ని జాడ్యాలు ఉన్నాయి. ఉదాహరణకి కన్యాశుల్కం ఇత్యాది కొన్ని అంటరానితనం, ఇలాంటి కొన్ని జాడ్యాలని దూరం చేయడానికి చెప్పి నాటకాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత కాలంలో దానికంటే ప్రముఖంగా ఏంటంటే స్వాతంత్ర ఉద్యమం ఎప్పుడైతే ఊపందుకుందో అప్పుడు నాటకాన్ని ఒక పెద్ద ఆయుధంగా వాడుకున్నారు. ఆ నాటకాన్ని బ్యాన్ చేసేంత లెవెల్లో వాళ్ళు అప్పట్లో నాటకాలు వేశారు. ఈ వేదాలు వాళ్ళకి అర్థం కాకుండా పోయినాయి. కాబట్టి అందరూ పాల్గొనేదిగా ఉండేటువంటి ఒక నూతన క్రతువుని లేదా పంచమ వేదాన్ని సృష్టించి మాకు ఇచ్చినట్లయితే దానివల్ల ఉపయోగం ఉంటుంది అని వీళ్ళు బ్రహ్మను కోరినప్పుడు బ్రహ్మ ఈ 4 వేదాల నుంచి కూడా 4000 వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని సంగ్రహించి నాట్య వేదాన్ని సృష్టించి భరతమునికి అప్పగించినట్టు. భరతముని తన 100 కుమారులని కొంతమంది చెప్తారు, 108 మంది అని కొంతమంది చెప్తారు. ఇది మనకు అప్రస్తుతం. ఈ 108 మంది కుమారుల్ని తీసుకుని భూలోకానికి నహునుడు అనేటువంటి రాజు ఆహ్వానం మీదకి భూలోకానికి వచ్చి ఇక్కడ నాట్యాన్ని శాస్త్రయుక్తంగా ప్రదర్శించడం అని నేర్పించాడనేది ఒక సిద్ధాంతం, ఒక కథ. యక్షగానాలు, కలాపాలు, భామా కలాపాలు వీటితోటి రూపకాలు తయారైనవి. ఆ రూపకాలు రూపాంతరం చెంది భాష వచ్చిన తర్వాత నాటకంగా
పరిణమించింది. కాళిదాసు మహాకవి నాటక పితామహుడు. అయితే ఆధునిక నాటక రచన 1860 ప్రాంతాల్లో ప్రారంభమైంది. నాటక ప్రదర్శన మాత్రం 1880లో మొదలైంది. ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయము. దీనిని కోరాడ రామచంద్ర శాస్త్రి 1860 ప్రాంతాల్లో రచించారు. ఆధునిక నాటక రచనకు ఆద్యులు ఆయనైతే ఆధునిక నాటక ప్రదర్శన ఆరంభ దశకు కందుకూరి వీరేశలింగం పంతులు, కొండుబట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి, నాదెళ్ల పురుషోత్తమ కవి, వడ్డాది సుబ్బారాయుడు రూపకర్తలు. వీరేశలింగం సంభాషణ రూపాన బ్రహ్మ వివాహము అనే కామిక్ని తన హాస్య సంజీవిని అనే మ్యాగజైన్లో రచించారు. ఆ తర్వాత వ్యవహార ధర్మబోధిని అనే నాటకాన్ని ప్రచురించారు. ఇది వ్యవహారిక భాషలో రాసిన నాటకం. వ్యవహారిక భాషలో మొత్తం రచన సాగించటం ఆ రోజుల్లో ఒక సాహసం. పైగా ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకం కూడా ఇదే. మన పురాణ గాథల ఇతిహాసాల నుండి పురాణ గాథలు తీసుకుని పౌరాణిక నాటకాలు రాయడం జరిగింది. ఆ పౌరాణిక నాటకాలు మొట్టమొదట నాటకంగా మనకి వచ్చినవి. ఆ తర్వాతే ఈ సోషల్ నాటకాలు మొదలైనవి. ఈ సోషల్ నాటకాలు కూడా ఇంగ్లీషు నాటకాలుని తెలుగులోకి అనువదించడం జరిగిన తర్వాత సోషల్ నాటకాలు మొదలైనవి. మొట్టమొదటిగా ఈ భరతముని తన యొక్క కుమారులతో ఈ అప్సరసులతో కలిపి అసుర పరాజయం అనేటువంటి ఒక నాటకాన్ని ఇంద్రలోకంలో ప్రదర్శిస్తున్నప్పుడు, అసుర పరాజయం అనే మాటలోనే అర్థం ఉంది, అంటే రాక్షసుల యొక్క అపజయం అని. ఈ నాటకాన్ని చూస్తూ ఈ రాక్షసులు కోపోద్రిక్తులై ఈ నాటకాన్ని రసాభాస చేసి అర్ధాంతరంగా దానికి ఆటంకం కలిగిస్తే అప్పుడు ఇంద్రుడు తన యొక్క ధ్వజంతో వాళ్ళందరినీ మర్దించి నాటకం సజావుగా జరిగేలా చేయడం జరిగింది అనేది మొట్టమొదటి నాటకంగా చెప్పాలి. అంటే భారతదేశ వేదాల ప్రకారం అసుర పరాజయం. తెలుగువాడి సొంతం పద్య నాటకం. విశ్వకర్మను పిలిచి రంగస్థలానికి సంబంధించి ఒక కన్స్ట్రక్షన్, ఒక థియేటర్ని కన్స్ట్రక్ట్ చేయడం అప్పుడు జరిగిందని, వాళ్ళు అప్పుడు ఆ థియేటర్లో మళ్ళీ సాగర మదనం అనేటువంటిది ఇలాంటి ఒక 2 నాటకాలని మళ్ళీ ప్రదర్శించి నహునుడు రాజుగా ఉన్న టైంలో ఆయన ఆహ్వానం మేరకు భరతముని తన కుమారులతో భూలోకానికి వచ్చి ఇక్కడ నాటకాలు ప్రచారం చేయడం మొదలుపెట్టాడనేది ఒక ఊవాచ. అంటే అప్పట్లో ఈ కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురిజాడ అప్పారావు గారు సమాజంలో ఉన్న రుగ్మతల గురించి వాళ్ళు నాటకాలు రాయడం జరిగింది. అందువలన అక్కడ వాళ్ళు ఎక్కువ ప్రాచుర్యం పొందగలిగారు అప్పట్లో. అవే ప్రదర్శనలు కూడా ఎక్కువ చేయడం జరిగింది. ఈ మధుకర మంజనీయం అది మన మంజరి మధుకరీయం అన్నది చాలా తక్కువ ప్రదర్శన జరిగినాయి. మొట్టమొదటిలో వచ్చినా కూడా ఎక్కువ ప్రదర్శన జరిగినాయి వీరేశలింగ పంతు గారిది, కందుకూరు గురిజాడ అప్పారావు గారిది. ఇవే ఎక్కువ ప్రదర్శన జరగడం జరిగింది. అందువల్ల ఎక్కువ ప్రాచుర్యం పొందినాయి. మన తెలుగులో మొట్టమొదటి వచ్చినటువంటి రూపకం వావిలాల వాసుదేవ శాస్త్రి గారి మంజరి మధుకరీయం. అయితే మొట్టమొదటిగా ప్రదర్శింపబడిన నాటకం మాత్రం ఇది మన కందుకూరి వీరేశలింగం పంతులు గారి వ్యవహార ధర్మబోధిని.
అంతర్జాతీయంగా మార్చి 27ని ప్రపంచ రంగస్థల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1961లో ప్రపంచ రంగస్థల సంస్థ ఇందుకు శ్రీకారం చుట్టింది. అర్వీ కివిమా అనే హెలెన్స్కీ జాతీయుడు 1961లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. వియన్నాలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుండి నాటక ప్రియులు విచ్చేశారు. కివిమా ప్రతిపాదన నచ్చి అందరూ తమ అంగీకారం తెలిపారు. ఈ మార్చి నెలలో 27వ తారీఖుని ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. విశేషం ఏమిటంటే అంతర్జాతీయంగా నాటకానికి ఒక వేదిక కావాలి అని ఆలోచన చేసి ITI అంటారు, ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్, దీన్ని స్థాపించాలి అనేటువంటి ఆలోచన UNOలో జరిగినటువంటి సంవత్సరమే కాకతాళీయంగా ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో 1961వ సంవత్సరంలోనే రంగస్థల విభాగం అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి నాటక విజ్ఞానాన్ని కూడా అకాడమిక్ లైన్లోకి తీసుకొని వచ్చి ఇక్కడ ఒక విజ్ఞాన శాస్త్రంగా నాటకాన్ని బోధించడం అనేది ప్రారంభించడం నిజంగా ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఉంటున్నటువంటి మనము, తెలుగువారైనటువంటి మనందరము కూడా గర్వించదగినటువంటి విషయం. అదే ఏడాది విశాఖపట్నంలో థియేటర్ ఆర్ట్స్కి సంబంధించి గొప్ప నిర్ణయం జరిగింది. భారతదేశంలో విశ్వవిద్యాలయాల్లో మొదటిసారిగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ విభాగం ప్రారంభమైంది. తెలుగు నాటక రంగాన్ని విశ్వవిఖ్యాతం చేసిన బళ్ళారి రాఘవ్ గారి స్ఫూర్తితో ఈ విభాగం ప్రారంభమైంది. థియేటర్ ఆర్ట్స్ అనేది కూడా ఓ సబ్జెక్ట్గా ఉండాలని ఆయన కోరికగా ఉండేది. అందుకే ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు అప్పటి యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ తోలేటి కనకారావు, ఆధునిక తమిళ నాటక రంగానికి పితామహులుగా ఉన్న రావ్ బహదూర్ సాంబదాన్ మొదలియార్ ఇందుకు అవసరమైన సిఫార్సులు, సూచనలు చేశారు. అప్పటి రిజిస్ట్రార్ డాక్టర్ KV గోపాలస్వామి ఈ విభాగానికి హెడ్గా బాధ్యతలు చేపట్టారు. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా ఏర్పడినటువంటివి ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ కంటే ఆంధ్ర విశ్వకళా పరిషత్ అంటేనే సముచితంగా ఉంటుంది. 1961లో బళ్ళారి రాఘవ్ గారి స్ఫూర్తితోటి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ థియేటర్ ఆర్ట్స్ రంగస్థల విభాగాన్ని నెలకొల్పడం జరిగింది. డాక్టర్ KV గోపాలస్వామి గారు అప్పుడు రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు ఆయనతో ఒప్పించి ఈ డిపార్ట్మెంట్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇది బళ్ళారి రాఘవ్ గారి యొక్క స్ఫూర్తి, నో డౌట్ ఎట్ ఆల్. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులోనే ఈ నాటక కళ అనేటువంటిది ఒక కోర్సుగా పెడితే బాగుంటుందని బళ్ళారి రాఘవ్ గారు సూచన చేయడం, దాన్ని స్వీకరించి మరి KV గోపాలస్వామి నాయుడు గారు లాంటి మహా వ్యక్తులు ఈ నాటక కళని ఒక విజ్ఞాన శాస్త్రంగా ఇక్కడ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మనకు థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఉండాలని చెప్పి చాలా కలలు కన్నారు. దానికోసం ప్రత్యేకంగా K. వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చారు, మా గురువు గారు. ఆయన మా అదృష్టం అది. మంత్రి శ్రీనివాసరావు గారు మాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, K. వెంకటేశ్వరరావు స్టేజ్ డైరెక్టరు. వాళ్ళ వల్ల థియేటర్ ఆర్ట్స్ ఒక గ్లామర్ వచ్చింది. అయితే ఇది ఇంటర్మీడియట్ స్థాయిలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలనేటువంటి ఆలోచనలతో కొన్ని పుస్తకాలు కూడా ప్రింట్ చేయడం జరిగింది తెలుగు అకాడమీ వాళ్ళ ద్వారా. అది కార్యరూపం దాల్చలేదు. ఇక్కడ 2007లో జాయిన్ అయింది థియేటర్ ఆర్ట్స్. 2 సంవత్సరాలు నేర్చుకున్నాను. A గ్రేడ్ ఆర్టిస్ట్ ఇక్కడ. దాని తర్వాత ఆల్ ఇండియా రేడియో B గ్రేడ్ ఆర్టిస్ట్. తర్వాత జీ తెలుగులో కామెడీ షో వచ్చింది. గుండు హనుమంతరావు గారు జడ్జిగా 13 వారాలు. మొత్తం అప్పారావు గారు నేను ఫైనల్ విన్నర్స్ అనమాట. అలాగే ఈటీవీ కామెడీ గ్యాంగ్ సెమీఫైనల్ వరకు వచ్చాం. సినిమాలు చేశాను, చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు మనసు మమత సీరియల్లో వస్తున్నాను. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో 1961లోనే ఈ రంగస్థల విభాగం అనేటువంటిది ఏర్పడడం, దీనికి వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్లు లాంటి వాళ్ళు ఇన్ఛార్జి హెడ్లుగా కూడా ఉండడం అనేది నిజంగా ఈ విభాగం చేసుకున్నటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. మా రోజుల్లో మోరల్ సైన్స్ అని ఉండేదండి. సాయంత్రం పూట ఒక పీరియడ్ కూర్చోబెట్టి ఎక్కడెక్కడి కథలు, అంటే పిల్లలకి సరిపోయే ఆధ్యాత్మిక కథలు, మిత్రభేదం, మిత్రలాభం, ఇలాంటి కథలు చెప్పేవారు. ఈవేళ
బీఎడ్ చదివేటువంటి విద్యార్థులకి ఇప్పుడు కళలు ఈ ఫైన్ ఆర్ట్స్లో కంపల్సరీ ఒక సబ్జెక్ట్ ఉండాలి అని చెప్తున్నారు. దానికి కారణం ఏమిటంటే ఎలిమెంటరీ స్థాయిలో పిల్లలు విద్యని త్వరగా నేర్చుకోవాలి అంటే అభినయ కళలు అనేటువంటివి ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఎన్సీఆర్టీ వాళ్ళు లాంటి వాళ్ళు ఇప్పుడు దీన్ని కంపల్సరీ చేశారు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈ కోర్సులకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఈ విభాగం ఎంతోమంది కళాకారులను గొప్ప నటులను అందించింది. దేవదాస్ కనకాల, సాక్షి రంగారావు, పొట్టి ప్రసాద్, ఎస్కే మిశ్రో, కృష్ణ చైతన్య, వంకాయల సత్యనారాయణమూర్తి నటులు ఈ విభాగం అందించిన వారే. మా ఇంటికి వచ్చి మిశ్రో నాటకంలో యాక్షన్ చేస్తావా, థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అవ్వాలి, నువ్వు స్టూడెంట్కి ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అని నన్ను కాస్త కీ ఇచ్చి జాయిన్ అయ్యేలా చేశారు ఆయన. నటుడికి కావాల్సింది అబ్జర్వేషన్ ఈజ్ ది మోర్ ఇంపార్టెంట్. సపోజ్ ఉదాహరణకి ఒక నత్తివాడిని చూసామనుకోండి, నత్తి ఎలా మాట్లాడుతున్నారు అన్నది మనం ఒక పాత్రని క్రియేట్ చేయాలంటే ఆ నత్తివాడిని చూస్తే వాళ్ళు బాగున్నారా అని మనం చూస్తాం. ఉస్మానియా యూనివర్సిటీలో రంగస్థల విభాగాన్ని స్థాపించారు, తెలుగు యూనివర్సిటీలో రంగస్థల విభాగాన్ని స్థాపించారు. వీళ్ళందరికీ కూడా సిలబస్ ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే మన యూనివర్సిటీ నుంచి ఇచ్చింది. ఇక్కడ మన థియేటర్ నుంచి పాత రోజుల్లో హైలైట్ పొజిషన్లో చాలామంది యాక్టర్లు ఈ థియేటర్ నుంచి సినిమాలో ఉన్నారండి. ఈవెన్ ఇప్పుడున్న పెద్ద పెద్ద యాక్టర్లు, ఇప్పుడు నామాన గారు, అగ్నేనాథ్, వీళ్ళందరూ కూడా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. రాజబాబు గారు, పొట్టి ప్రసాద్, వీళ్ళందరూ కూడా, మిశ్రో, కృష్ణ చైతన్య, వంకాయల సత్యనారాయణ, సాక్షి రంగారావు, కనకాల దేవదాస్ గారు మంచి డైరెక్టరు, మంచి యాక్టరు, ఆయన ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇది అంతా థియేటర్ స్టూడెంట్సే వాళ్ళు. ఇక్కడ మనకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్గా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు, ఎన్ఎస్డి వాళ్ళు ఉన్నారు, అలాగే పాండిచ్చేరి థియేటర్ ఆర్ట్స్ నుంచి మెంబర్స్గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మెంబర్స్గా పెట్టుకున్నాం. ప్రపంచం నలుమూలలా నాటకం అభివృద్ధి చెందింది, ఒక్క తెలుగు నాట తప్ప. పూర్వపు నాటకాలకి ఇప్పుడు ప్రదర్శించే నాటకాలకి చాలా తేడా ఉంది. రచనాపరంగా, రంగస్థల పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. నటన అన్నది స్థల కాలాన్ని బట్టి మారుతుంది. కేవలం వినోదం అన్న స్థాయి నుండి నాటకం ఒక అనుభవం అన్న స్థాయికి ఎదిగింది. విదేశాల్లో ఈ అనుభవాన్ని పొందటానికి ఎంతైనా ఖర్చు పెడతారు. తెర తీయగానే మనల్ని జుట్టు పట్టుకొని నాటకంలోకి లాక్కెళ్ళిపోతుంది. ఆ సన్నివేశం పైకప్పు మీదుండి వీక్షిస్తున్నామన్న అనుభూతిని కలిగిస్తుంది. మనం కూడా నాటకంలో ఒక పాత్రధారులమేనన్న భ్రమను కలిగిస్తుంది. ఈ విధంగా నాటకం ఎదిగింది. ఆయన ఎవరో చెప్పినట్టుగా పనికి మధ్య విశ్రాంతి మరో పనట. మనల్ని చేంజ్ ఆఫ్ వర్క్ ఉంటుంది సరే, దానివల్ల వస్తుందంటారు ఆయన. అలాగా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న వ్యాయామం, ఒక మనసుకు సంబంధించిన ఒక మంచి మాటో, ఒక మంచి పాటో, ఓ చిన్న డ్యాన్సో ఏదో ఒకటి ఉంటే తప్ప మనం మామూలు మనుషులు కాలేము. తర్వాత పాత్రోచితం యొక్క గొప్పతనం కూడా తెలియాలి. మనం వేసే పాత్ర రాజా, మంత్ర, సేవకుడా ఏంటన్నది ఇతను తెలియాలి. దాని సైకాలజీ ఏంటన్నది తెలుసుకోవాలి. అప్పుడు అతను పాత్రోచితంగా నటించగలుగుతాడు. సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. రంగస్థలం మీదే వర్షము, తుఫాను, మంటలు, మంచు చూపించటము, మేఘాలు రప్పించడం వంటి ప్రక్రియలు చేకూర్చి రంగస్థలాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లింది సాంకేతిక విజ్ఞానం. మామూలుగా అమెరికా వంటి దేశాల్లో సినిమా చూడటానికి $10 లేదా $15 ఖర్చు పెట్టే ప్రేక్షకుడు రంగస్థల అనుభవాన్ని పొందటానికి $50 నుండి $100 వరకు వెచ్చిస్తారు. బ్రాడ్వే షోలకి, థియేటర్లకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇది పాశ్చాత్య దేశాల్లో నాటకానికి ఉన్న విలువ.
పైపెచ్చి ఏంటంటే నాటకాల వాళ్ళు పంక్తి బాక్యులు అండి. ఒకప్పుడు పంక్తి బాక్యులు అని తెలుసు కదా, ఒక వరుసలో కూర్చుని భోజనానికి కూడా పనికిరారాళ్ళు, అంటరాని వారు ఒక రకంగా చెప్పారంటే. ఇప్పుడంతా కంప్యూటర్ యుగం. పాత రోజుల్లో అయితే 8-9 గంటల్లో ఒక్కొక్క నాటకం తెల్లవారులు చూస్తూ ఉండేది. ఇప్పటికి కూడా పల్లెటూరులో ఇప్పటికీ చూస్తారు. నేను ఇంకప్పటికి కూడా పౌరాణిక నాటకాలు, నేను వృత్తి ప్రవృత్తి అదే కనుక మేము బయట నాటకాలకు కూడా వెళ్తాను. నేను ఇప్పుడు కూడా తెల్లవారు చూసే ప్రేక్షక మహాశయులు ఉన్నారు. టెక్నికల్గా వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. వాళ్ళు ఆ సాంకేతిక నైపుణ్యం మనం బొత్తిగా లేకపోవడం వల్ల ఏమైందంటే మనం ఏదో చాలా తక్కువ వాళ్ళగా కనిపిస్తాం. నాటకం అంటే ఒకప్పుడు ఆదరణ బాగానే ఉండేది సార్. ఇప్పుడు అయితే మటుకు ఆదరణ లేదు నాటకాలకి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు తక్కువ అంటారు. ఇప్పుడు మనం వీళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అక్కడ డబ్బులు ఇవ్వట్లేదు, లేడీ ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళే చేసేస్తున్నారు. విభాగం ప్రారంభానికి ముందే అంటే 1957 సంవత్సరంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో యూనివర్సిటీ క్యాంపస్లో ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభమైంది. శశి కపూర్, రేలంగి వెంకట్రామయ్య, ధూళిపాల, స్థానం నరసింహారావు వంటి మహామహులు ఇక్కడ ప్రదర్శనలో పాల్గొన్నారు. సినీ దర్శకులు ఏ రామచంద్రరావు ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్గా పనిచేశారు. స్ట్రీట్ ప్లేని డాక్టర్ అత్తిలి కృష్ణారావు గారు పరిచయం చేశారు. ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ కేవీ గోపాలస్వామి, ఈ స్ఫూర్తితోటి కేవీ గోపాలస్వామి గారు ఓపెన్ ఎయిర్ థియేటర్ని ఇక్కడ కట్టడం జరిగింది. అది ఆల్ ఇండియాలోనే 4వ థియేటర్గా పేరు పొందింది. నెహ్రూ గారు వచ్చి కూడా మెచ్చుకున్నారు. దానిలో సూర్యుడు ఉదయించటం, అస్తమించటం, తుఫాన్ రావడం, సైక్లోరం ఉపయోగించేసేసి ఇవన్నీ వరదలు ఎలాగ వస్తాయి ఏమిటి ఇవి కూడా చూపించేవాళ్ళు. ఏషియాలో మొట్టమొదట 6 బయలు రంగస్థలాన్ని నిర్మించినటువంటి ఒకే ఒక యూనివర్సిటీ ఆంధ్ర విశ్వవిద్యాలయ కళా పరిషత్. లండన్ థియేటర్ని చూసి వచ్చి అక్కడ డిజైన్ పట్టుకొచ్చి ఇక్కడ రంగస్థలాన్ని, ఆసియాలో మొట్టమొదటి రంగస్థల ఓపెన్ థియేటర్ని ఇక్కడ నిర్మించారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో చదువుతున్నటువంటి విద్యార్థులతో కలిసి హిందీ సినిమా రంగానికి చెందినటువంటి శశి కపూర్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ నాటకాలు వేయటం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కలిసి కమల్ హాసన్ లాంటి నటులు వచ్చి నాటకాలు వేయటం జరిగింది. ఇప్పుడు బిఎడ్లో వీటిల్లో పెడుతున్నారండి. ఈ కల్చరల్ సంబంధించిన డ్యాన్స్ వాళ్ళది ఓ పోస్టు, థియేటర్ వాళ్ళది ఓ పోస్టు అలా పెడుతున్నారు. కానీ వాళ్ళు లెక్కల్లో చూపిస్తున్నారే కానీ దాంట్లో సబ్జెక్టు పెట్టి వాళ్ళకి నేర్పే విధానం నాకైతే కనపట్టలేదు. అంతరించిపోయే స్థితిలో ఉన్న భారతీయ కళలను పునరుజ్జీవింప చేయటం ప్రధాన లక్ష్యంగా ఈ కోర్సు నిర్వహణ జరుగుతుంది. నాటక, సినిమా రంగాలకు విస్తరించిన ఎలక్ట్రానిక్ మీడియా అవసరాలకు అనుగుణంగా వృత్తి నిపుణులను అందించేందుకు కృషి చేస్తోంది. ఇదే సమయంలో సాంఘిక దురాచారాలను అరికట్టే దిశగా ప్రజలను చైతన్యవంతులుగా చేసేందుకు తన విద్యార్థుల ద్వారా ప్రయత్నం చేస్తోంది థియేటర్ ఆర్ట్స్ విభాగం. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వివిధ విభాగాల్లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది ఆంధ్ర యూనివర్సిటీ. ఇప్పుడు నాకు చెప్పండి, నాటకం మాకంటే ఏదో మా రక్తంలో ఏదో ఉంది.
అందులో అది లేకపోతే బతకలేమేమో, మాకు నాటకం వేస్తేనే కానీ ఇదేదో ఈ సలుపులు తగ్గవేమో అన్నదేదో ఉంది మాకు. కానీ అందరికీ అది ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఎందుకు చదువుతారండి? ఈ చదువు మనకు ఫ్యూచర్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న పాయింట్ మీద చేస్తారు. మా థియేటర్ ఆర్ట్స్ రంగస్థల విభాగంలో ప్రతి పౌరాణిక నాటకాన్ని 8-9 గంటలు ఉన్న నాటకాన్ని 2.5 గంటలు కుదించి ఒక ప్రయోగంగా తయారు చేసాం మేము. ఇప్పుడు ఆట మీద చూపించే శ్రద్ధ వీటి మీద చూపించట్లేదు. ఇంకోటి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఈ రంగం చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఒక నటుడు తయారవ్వాలంటే ముందు స్టేజ్ ఫియర్ బాగొట్టాలి మేము. హౌ టు టాక్ విత్ అదర్స్, హౌ టు మూవ్ విత్ అదర్స్, హౌ టు డీల్ విత్ అదర్స్, ఇవన్నీ కూడా ఆ స్టేజీ ఫియర్ పోగొడుతూ మేము మాట్లాడేది. రేపు వాళ్ళు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికన్నా దేనికి వెళ్ళినా కూడా ఇది పనికి వస్తుందండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ మేము ముందు ఏర్పాటు చేస్తాం, అది నేర్పుతాం. తర్వాత క్యారెక్టరైజేషన్ చేసి క్యారెక్టర్లో తీసుకెళ్తాం క్యాండిడేట్ని. ఆ విధంగా కూడా మేలు జరుగుతుంది. ఒక నాటకం టేకప్ చేసామనుకోండి, మా వేషంతో పాటు మిగతా వేషాలు కూడా స్టడీ చేసి మీరు ఖచ్చితంగా అవసరమైనటువంటి కొంత టైం అలాట్ చేసి మీరు నాటకం తయారైతే ఒక జీవితం ఒకటి కాదు 4-5 జీవితాలు తెలిసినంతటి శక్తి వస్తుంది. మనం ఎలా మాట్లాడాలి, ఏ పాత్రలు ఎలా మాట్లాడతాయి, అనుకరణలో కూడా కొంత తెలుస్తుంది. వీళ్ళు ఇలా మాట్లాడతారా, వీళ్ళు ఇలా మాట్లాడతారా, ఇలా మాట్లాడాలా అని ఒక రకమైనటువంటి కొన్ని విషయాలు నేర్చుకుంటాం మనం. తెలుగువారికి నటులంటే సినిమా నటులనే ఒక అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. నాటకాలు వేసిన వాళ్ళు సినిమాల్లో రాణిస్తారేమో కానీ సినిమా నటులు నాటకాల్లో రాణించడం అంత సులభం కాదు. ఏటా నంది నాటకాలు పేరు చెప్పి ఓ 10-15 నాటకాలు వేయించి ప్రభుత్వము చేతులు దులుపుకుంటుంది. నాటకరంగ అభివృద్ధి బహుమతుల ద్వారా జరగదన్న చిన్న విషయం ఎందుకు అర్థం కాదో తెలియదు. నాటక ప్రదర్శనకి అన్ని సౌకర్యాలు సదుపాయాలతో మంచి థియేటర్ కావాలి. కేవలం కళా ప్రదర్శనకే పరిమితమైన థియేటర్లు మనకి లేవు. సంతాప సభకి, సత్కార సభకి రవీంద్ర భారతే దిక్కు. నాలుగు 5 థియేటర్లో నేను నాటకాలు చూశాను. ఆ థియేటర్స్ వర్ మెంట్ ఫర్ డ్రామా, ఎక్స్క్లూజివ్ ఫర్ డ్రామా. అంచేత అక్కడ మళ్ళీ ఖాళీగా ఉందండి, మా వాడు పెళ్లి చేస్తాడండి, పెళ్లి వాడుకుంటామండి, అదేం లేదు. ఆ పవిత్రత కోల్పోతుంది. ఇప్పుడు మన వాళ్ళంతా ఏంటి, ఓ పెద్ద థియేటర్ కట్టేయడం, ఏది ఒక సివిల్ కాంట్రాక్టర్ చేత కట్టించేయడం, ఎకాస్టిక్స్ చూసే ఎక్స్పర్ట్స్ ఎవరిని తీసుకురారు, వాళ్ళు వీళ్ళే కట్టేస్తారు అంతా అంతే. దాని మీద పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఏమని అడిగితే మేము నాటకాన్ని కట్టామండి, పెళ్ళి కూడా వాడుకుంటున్నాం, చూసారా మా గొప్పతనం అని చెప్పుకుంటారు. కానీ ఈవేళ సందేశాత్మకమైన వినోదంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ఏదైనా ఉంది అని చెప్పుకోవాలి అంటే ఈవేళకి కూడా నిష్కర్షగా చెప్పొచ్చు, అది కేవలం నాటకం మాత్రమే. ఇప్పుడు నాటకం యొక్క ఖర్చు కూడా పెరిగిపోయింది. అంతకుముందు అంటే ఖర్చు చాలా తక్కువగా ఉండేది. లేడీ ఆర్టిస్టులు కూడా చాలా తక్కువగా వచ్చేవాళ్ళు, ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు తక్కువగా వచ్చేవాళ్ళు, మ్యూజిక్ పార్టీ వీళ్ళందరూ కూడా చాలా తక్కువగా ఉండేవాళ్ళు, మేకప్ ఆర్టిస్టులు వీళ్ళందరూ. ఇంతకుముందు థియేటర్స్లో మేకప్ ఆర్టిస్ట్ ఉండేవాడు, అందువల్ల మనకు ఆ ఖర్చు తక్కువ ఉండేది. తర్వాత టెక్నికల్గా స్టేజ్ హ్యాండ్ ఉండేవాళ్ళు, కార్పెంటర్ ఉండేవాడు, వీళ్ళందరూ పోస్టులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళందరూ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ పోస్టులు ఫిలప్ చేయలేదు. ఈ వాళ్ళందరూ కూడా మనం నాటకం వేయాలంటే బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. తెచ్చుకోవడం అంటే ఖర్చు ఎక్కువైపోతుంది. ఈవెన్ సౌండ్ సిస్టమ్ కూడా ఇక్కడ థియేటర్లో పనిచేయకపోవడం వల్ల మనం బయట నుంచి తేవాల్సి వస్తుంది. కాస్ట్ పెరిగిపోతుంది. అంత అమౌంట్ని ఇక్కడ మనం చేసేసి ఇచ్చే 25,000లో మనం ఎన్ని నాటకాలు వేయగలమండి? నాటకం పట్ల మీకు గౌరవం లేదు, దా ప్రయోజనం పట్ల అవగాహన లేదు. ఇవి ఇన్ని లేనప్పుడు నాటకాన్ని మీరు ఎలా ఉద్ధరిస్తారు? అంటే మీ తాతయ్యని నువ్వు చూడలేదు కాబట్టి ఆయన లేడు అనుకోవడం తప్పు. మీరు పుట్టే టయానికి మీ తాతయ్య కాలం చేసి ఉండొచ్చు, అంత మాత్రాన్ని ఆయన లేడు అది అవాస్తవం అంటాం తప్పు. ఆయన కాలంలో ఆయన జీవించాడు, ఆయన గొప్పతనం ఆ ఇరుగు పొరుగు వారికి తెలుసు. విశాఖపట్నంగా ఉన్నప్పుడు టౌన్ హాల్ ఉండేది మనకేంటంటే ఈ నాటక రంగం ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్తో మనం మానుకోలేకపోతున్నాం. ఇప్పుడు డబ్బుల కోసం చూసుకోలేం కదండి, డబ్బులు ఈరోజు ఉంటే పోతాయి. మనకి ఇంట్రెస్ట్ అనమాట ఈ ఫీల్డ్ అండి. 18 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్. నేను దీనికోసం బస్ కండక్టర్ జాబ్ వచ్చింది కూడా వదిలేసాను, నెల చేసి కానిస్టేబుల్ ఉద్యోగం చేసి మానేశాను. అప్పుడే స్థిరపడడం ఈ నాటక రంగమే. తెలుగునాట నాటకరంగం మరణశయ్యపై నిలవటానికి కారకులు ఎవరు అంటే మాత్రం నిస్సందేహంగా 5 వేళ్లు పాలకుల వైపే చూపించాల్సిన స్థితి ఉంది. కార్పొరేట్ విద్యను ప్రోత్సహించిన పాలకులు ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే అసలు సిసలు విద్యగా భావించే స్థితికి ప్రజలను తీసుకువచ్చారు. సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు కనుమరుగవుతున్నా ఓ స్టేట్మెంట్కు పరిమితమయ్యారు. అందుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఓ ఉదాహరణ. మన వాళ్ళు నాటకాన్ని అంత గౌరవించరండి, నంబర్ 1. కాకపోతే ఏంటంటే స్టేజ్ ఎక్కితే మైకు పుచ్చుకుంటే ఓహో మా నాటకం గుండెలు బాదుకుంటారేమో, కానీ నిజానికి వాళ్ళకి నాటకం మీద ఎప్పుడూ గౌరవం లేదు. ఎప్పటి నుంచో 61లో ఏర్పడిన నాటకానికి బడ్జెట్ 25,000 రూపాయలు పెడితే దాదాపు ఒక 25 సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని 50,000 చేసాం. మళ్ళీ దాన్ని తిరిగి 25,000కి కుదించడం జరిగింది. ఏంటంటే బికాజ్ ఆఫ్ ఆర్థిక పరిస్థితి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళని మనం బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళ పరిస్థితి, యూనివర్సిటీ పరిస్థితి అది. ఇప్పుడు అక్కడికి వెళ్తుంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే లేడీ బట్టలు మార్చుకోవడం కానీ, ఫుడ్ విషయం కానీ, ఈ పడుకోవడం విషయం కానీ, రూములు అలాంటివి ఏం బాగోట్లేదు సార్. మొన్న తిరుపతిలో అయ్యాయి మన నంది నాటికలు, చాలా ఇబ్బంది అయిపోయింది. పడుకోవడానికి అరుగులు అవినమాట. నంది నాటకానికి వెళ్తే బయట అరుగులు అనమాట. ఎన్ఎస్డికి ఫండ్ కొన్ని లక్షల్లో ఉంటుందండి. ఒక సెట్ వేస్తే బాగా తీసవతల పెడతారు. 1,00,000 రూపాయలు ఖర్చు అయినా సరే తీసవతలు వేస్తారు. మనం అసలు అలా చేయటానికే లేదండి, ఆ స్కోపే లేదు. వీళ్ళకి కూడా అర్థం కాదండి దీనికి ఇంత ఖర్చు అవుద్దని, దీనికి ఇంత ఖర్చు ఉంటుందని. వీళ్ళు ఏంటంటే అందరు ఎక్కడ వాళ్ళే కదా, యాక్టింగ్ చేయొచ్చు కదా, నాటకం వేయచ్చు కదా అని అనుకుంటారే తప్పితే దీని బ్యాక్ స్టేజ్లో ఎంత కష్టం ఉంది ఏంటి, దానికి విధానం ఏంటి, మ్యూజిక్ ఏంటి, మేకప్ ఏంటి, ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నది వాళ్ళకి అర్థం కావడం లేదు. గవర్నమెంట్ ఇస్తుంది సార్, కానీ మా కళాకారులకు అందట్లేదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అన్ని సదుపాయాలు చేస్తుంది. డీపర్వకి వస్తే ప్రోగ్రామ్స్, కానీ వాళ్ళు మనకు చెప్పట్లేదు. వాళ్ళు బయట వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళు కమిషన్ అనమాట, ఆఫ్ అండ్ ఆఫ్ అలా చేసుకుంటున్నారు. మన వరకు అవి రావట్లేదు. గుర్తింపు కార్డులు ఇస్తూ ఉన్నారు, ఇంతవరకు గుర్తింపు కార్డులు లేవు. ఇల్లు స్థలాలు అన్నారు, అవి లేవు. ప్రాథమిక పాఠశాల దశ నుంచే రంగస్థల కళల్లో గనక వాళ్ళు పాలు పంచుకునేటట్లు చేయగలిగితే, విద్యా వ్యవస్థలో ఈ మార్పులు తీసుకురాగలిగితే గనక ఒక రకంగా కాదు, వాళ్ళకి బహుముఖంగా మేలు చేసినటువంటి వ్యవస్థని మనం తయారు చేసిన వాళ్ళు అవుతాం. మరాఠీ, బెంగాలీ, కన్నడ నాటక రంగాలను మినహాయిస్తే తెలుగు నాటక రంగం ఏమాత్రం ఎదగలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా చందంగా ఉంది. పరిషత్తులు, ప్రదర్శనలు పెరిగాయి తప్ప నాణ్యత ఏమాత్రం లేకుండా పూర్వం వేసిన నాటకాలే మెరుగ్గా ఉన్నాయన్న అభిప్రాయాన్ని కలిగజేస్తున్నాయి. రంగస్థలానికి కావాల్సిన సౌకర్యాలు సున్నా, సరైన థియేటర్లు లేవు. ఏదో హాల్ తీసుకుని నాటకం వేయాల్సిన పరిస్థితే ఇప్పుడు ఉంది. కళలు ఒక ఫైన్ ఆర్ట్స్, చిత్రలేఖనం కావచ్చు, లేకపోతే రంగస్థలం కావచ్చు, లేకపోతే మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇలాంటి కళలు ఏమైనా తెరమరుగైపోతున్నాయండి. దీనికి కారణం ఏమిటి అంటే దీని ఎడల ఒక చిన్న చూపని నేను అన్నగాని దీని గురించి ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం.
సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. కానీ పరిస్థితి 60ని దాటిపోలేదు. రచనాపరంగా నటనాపరంగా కూడా అదే పరిస్థితి. రాసి పెరిగింది కానీ వాసి లేదు. నాటక రంగం మంచి నటుల్ని తయారు చేయలేకపోతుంది. ఇది గుర్తించలేని ప్రభుత్వం, వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? టెక్నికల్గా మన రాష్ట్రంలో ఈ నాటక రంగం వెనకబడిందని మాత్రం చెప్పక తప్పదు. కారణాలు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రంగస్థల విభాగం దాన్ని కరెక్ట్గా అభివృద్ధి చేయటానికి పూనుకునే పెద్దలు కరువయ్యారు. ఆ ఇంట్రెస్ట్ ఆ ఇది ఉండి అంతకుముందు ఎంఆర్ అప్పారావు గారని మహానుభావుడు వైస్ ఛాన్సలర్గా చేసేవాడిని. ఆయన మామూలుగానే మహారాజు గారు. ఆయన ఈ నాటక రంగానికి ఎంతో చేయూతనిచ్చి సంవత్సరానికి 12-13 నాటకాలు వేసే అట్మాస్ఫియర్ని నెలకు ఒక ప్రదర్శన చేయాలని ఇన్స్టిట్యూట్ చేసి ఈ థియేటర్ ఆర్ట్స్ని హైలైట్ చేశారు. అలాంటి పోషకులు ఇప్పుడు కనపట్టలేదు. అంటే ఒక నాటకం వేయాలంటే ఇవాళ ఖర్చుతో కూడుకున్న పని. నాటకం వేయాలంటే దానికి మేకప్ కావాలి, కాస్ట్యూమ్స్ కావాలి, సెట్ డిజైన్ కావాలి, రిహార్సల్స్ కావాలి, మ్యూజిక్ అసిస్టెంట్స్ కావాలి, లైటింగ్ కావాలి. ఇన్ని ప్రక్రియలు దీని వెనక కూడుకుని ఉంటాయి. తెలుగు నాటకం బాగుపడాలి అంటే ఉన్న ఇప్పుడు డైరెక్షన్లైనా చేస్తున్న సార్లు కొంచెం మంచి సబ్జెక్టులు తీసుకొని చేస్తే బాగుంటుందండి. పాత స్టోరీలే అలా నడుస్తున్నాయి ఇప్పుడు దాకా కూడా. ఈ నాటకం ఎందుకంటే పడిపోయింది, ఇప్పుడు ఈ కామెడీ షోలు, డ్యాన్స్ వైపు డ్యాన్స్లు వచ్చి నాటకానికి ఆదరణ లేదండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా బేసిక్స్ లేకుండా మాత్రం ఏది కూడా ఎక్కువ కాలం నిలబడదు. చాలామంది నాటకం పడిపోయినాయి, నాటకాలు లేవు, ఇప్పుడు అంతా నాటకం మీద ఏమీ లేదంటున్నారు. చాలా అన్యాయం అనమాట. ఇప్పటికి నేను బయట నాటకాలకి వెళ్తాను. నేను ఇప్పటికీ ఆ ప్రేక్షకులు ఉన్నారు, ఆదరించేవాళ్ళు ఉన్నారు. ఆదరించేవాళ్ళు ఈ రోజు వరకు కూడా సత్యహరిశ్చంద్ర నాటకం ఎక్కడేసినా కూడా అది హైలైట్. ఇక సాంకేతిక రంగస్థలం అని చెప్పాలి, టెక్నికల్ థియేటర్. ఈ సాంకేతిక రంగస్థలం మీద దృష్టి పెట్టకపోవడం అనేటువంటిది ప్రాచీన కాలం నుంచి కూడా మన తెలుగు నాటక రంగానికి ఉన్నటువంటి ఒక రుగ్మత. దీనికి అలా అని తెలుగు నాటక రంగం వాళ్ళకి సాంకేతికత తెలియదు అనడం తప్పు. దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు తప్ప వీళ్ళకి సాంకేతిక రంగస్థలం మీద జ్ఞానం లేదు, అవగాహన లేదు అనడం కూడా తప్పే. కళాకారులకి ఇక్కడ గుర్తింపు లేదు సార్. వైజాగ్లో అయితే కళాకారులకి గుర్తింపు లేదు. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా వచ్చిందనుకోండి, ఈ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు సార్. అందులో ఒకరిద్దరి చేత డైలాగ్ చెప్పించి ఆ రెమ్యునేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకంటూ ఒక అసోసియేషన్ లేదు, మా డైలాగ్ ఆర్టిస్ట్కి అసోసియేషన్ లేదు. మమ్మల్ని కూడా ఒకసారి వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. ఆ రెమ్యునేషన్ వీళ్ళకి 1000 అనుకోండి, 1000 అని చెప్పి తీసుకొని మనకు 350 ఇస్తూ ఉంటారు. మేము అలా చేయట్లేదు. జాతీయ కళలు కనుమరుగవుతున్నాయని నిత్యం ప్రసంగాలు చేసే మహానీయులకు కనీసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ పేరుతో ఓ విభాగం ఉందని కూడా తెలియదనటం అతిశయోక్తి కాదు. దేశంలోనే తొలిసారిగా విశాఖలో ఈ విభాగం ఏర్పాటైంది. కానీ నేటికీ నాటకరంగం గురించి తెలుసుకోవటానికి, నటన నేర్చుకోవటానికి ఇతర రాష్ట్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇప్పుడు తింటే కానీ రుచి తెలియదు. నాటకంలో ఒక వేషమో లేకపోతే ఆయా శాఖల్లో పనిచేస్తే తప్ప నాటకం యొక్క ప్రయోజనం తెలియదు, దాని రుచి తెలియదు. ఇది ఎవరిని మనం వ్యక్తిగతంగా కారణం చేసి మనం విమర్శించలేం. కానీ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు, స్పోర్ట్స్కున్న ఇంపార్టెన్సు, ఈ ఎన్ఎస్ఎస్కి వీటికి ఉన్న ఇంపార్టెన్సు, ఈ కల్చరల్ యాక్టివిటీ నాటకాలకు సంబంధించిన దీనికి కూడా ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకంగా ఏదైనా కోటా పెట్టి హై స్కూలు కనీసం అట్లీస్ట్ హై స్కూల్ స్టేజ్ నుంచి అయినా ఒక సబ్జెక్టుగా దీన్ని పెట్టగలిగితే ఈ నాటకాభివృద్ధికి ప్రభుత్వం వారు సహాయం చేసినట్టు ఉంటుంది, అది అభివృద్ధి చెందినట్టు కూడా ఉంటుంది. టీవీలో 30 సీరియల్స్ చేశాను నేను, సినిమాలో 50 చేశాను. నాటకాలు ఒక
ఒక 2-3 వేల ప్రదర్శనలు ఇచ్చుంటాను. ఇంకా ఎప్పుడు కూర్చొని లెక్క పెట్టుకోలేదు, కానీ ఇచ్చుంటాను నేను. నాకు నాటకం ఇచ్చిన సంతృప్తి ఎప్పుడూ అది ఇవ్వలేదు. ఆ ఇంట్రెస్ట్, ఆ కళ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జరుగుతుంది. దానికి చేయూత ఇవ్వాలి, కానీ మనం వాళ్ళకి ఫీజులుగా రూపంలో వాళ్ళ పెట్టయితే అందరూ భయపడిపోయి చేరడానికే ఇబ్బంది అయిపోతుంది. ఒకవేళ కట్టేస్తే పొరపాటుని ప్రభుత్వం కనుక నిజంగా కట్టేస్తే, కట్టరనుకోండి, ఒకవేళ కట్టేస్తే ఏమవుతుందంటే దాన్ని మెయింటైన్ చేయాలి, నాటకాలే వేయాలి, అప్పుడు నాటకం బతుకుతుందేమో. ఈ ఎమెచ్యూర్ గ్రూప్స్ ఉంటాయి సరే, వాళ్ళకి చాలా తక్కువ ధరలో ఇవ్వాలి. ఆ నాటకం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనికి చేయూతనిచ్చి అభివృద్ధి చేయడానికి పూనుకుని, అటు యూనివర్సిటీ కూడా దీని మీద సీతగా నేయకుండా ఒక మంచి అభిప్రాయంతో, ఇది ఫీజుల ద్వారా దీన్ని మనం తీసుకోవాలనుకోకుండా ఇది ఒక కళ, విశ్వకళా పరిషత్తు, కళలకే విశ్వకళా పరిషత్తు, ఆ కళల్లో నాటక రంగం అన్నది పెద్ద ఇంపార్టెంట్ రంగస్థల విభాగానికి. దీని మీద ఆశించకుండా దీనికి మనంగా చేయూతనిస్తే ఆడియన్స్కి, ఇటు యూనివర్సిటీ కమ్యూనిటీ మొత్తానికి ఎంటర్టైన్మెంట్, ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఈ డిపార్ట్మెంట్ పిలిచి ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం తీసుకునే స్థాయికి ఇది ఎదగాలి. సో కాబట్టి ప్రభుత్వాలు ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి. ఈ సంగీత సంబంధమైనటువంటి పాఠశాలలను కానీ, లేకపోతే ఇప్పుడు ఈ చేతి వృత్తులు కార్పెంటరీ కానీ, లేకపోతే చేనేతలు కానీ, ఇలాంటి చిన్న చిన్న వృత్తులన్నింటినీ కూడా ప్రోత్సహించినప్పుడు మీరు అన్నట్టు మనకి దేశీయంగా ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. 16 డైరెక్షన్ సీట్లు, 30 ఏమో యాక్టింగ్ సీట్లు ఉన్నాయండి. మొత్తం 46 సీట్లు ఉన్నాయండి. దాదాపు 80-90 అప్లికేషన్స్ వచ్చాయి. సీట్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు బొటాబొటీకి ఏదో 42 మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఇంకా 4 సీట్లు అలా మిగిలిపోయే స్థాయికి ఉన్నది, బికాజ్ ఆఫ్ ఫీజు. ఎడ్యుకేషన్ సిస్టంలో థియేటర్కి ఇంపార్టెన్స్ పెరగాలి అంటే, ఒక స్పోర్ట్స్కి రిజర్వేషన్ కోటా ఎలా ఇస్తున్నారో, ఎన్ఎస్ఎస్లో పార్టిసిపేట్ చేసిన వాడికి రిజర్వేషన్ కోటా ఎలా ఇస్తున్నారో, ఎన్సీసీలో పార్టిసిపేట్ చేసిన వారికి రిజర్వేషన్ కోటా ఎలా ఇస్తున్నారో, ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాడికి కూడా రిజర్వేషన్ కోటా కావాలి కంపల్సరీ. అప్పుడు స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారు. హై స్కూల్ స్టేజ్ నుంచన్నా ఒక సబ్జెక్ట్ కింద పెట్టగలిగితే తప్పనిసరిగా హైలైట్ అవుతుందండి రంగస్థల విభాగం. ఇప్పుడు ఏమైనా మనం వీధి నాటికలకు వెళ్తుంటాండి, గవర్నమెంట్ ప్రాజెక్టులు చేస్తుంటాను నేను, మెయిన్ హెచ్ఐవి నాటికలు ఇవి చేస్తుంటాను. ఆ వీధిలోకి వెళ్ళగానే ఏడ్స్లు వచ్చేసారంటారు. మేము అలా చేయడం వల్ల కొంచెం బాగానే ఉందిలేండి, తగ్గింది అది హెచ్ఐవి ఎయిడ్స్ అన్నది. తర్వాత అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి కదా సార్, అక్కడ అంగన్వాడీలో ఏటేటి సదుపాయాలు ఉన్నాయి అవన్నీ మేము జనాలకు చెప్పడం అది చేస్తున్నాం. అది వీధి నాటికలు అన్నమాట. అవి రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు మనదైన సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం పెరిగింది. కళాకారులను తయారు చేయడం అటుంచి కనీసం వాటిని నమ్ముకుని ఉన్న కళాకారులు ప్రదర్శన చేయడానికి సరైన వసతి కూడా లేదు. విశాఖపట్నంలో యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి ప్రోత్సాహం లేదు. విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ఆ మాట అనేందుకు అవకాశం లేదు. యూనివర్సిటీ యాజమాన్యం ఈ ఒక 15 ఏళ్ల నుంచి సరిగా ఈ రంగస్థల విభాగం గురించి దృష్టి కేంద్రీకరించకపోవడం, ఇక్కడ సరైనటువంటి రిక్రూట్మెంట్స్ లేకపోవడం, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయి టెక్నికల్గా. తప్ప ఆంధ్ర విశ్వకళా పరిషత్తుకి ఎప్పటికీ కూడా దాని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. నాటక రంగాన్ని ఓ మట్టు పైకి తీసుకెళ్లాలంటే ప్రభుత్వమే కాదు, నాటక ప్రియులు నడుం కట్టాలి. ప్రదర్శనలను ఆదరించి ప్రేక్షకులు వారి వంతు చేయుతనివ్వాలి. ప్రపంచ రంగస్థల పటంలో తెలుగు నాటకానికి ఒక స్థానం కల్పించాలి. ప్రపంచ రంగస్థల ఉద్దేశం కూడా అదే. ఆ రోజు త్వరలో వస్తుందని ఆశిద్దాం.